ఇంత సైజ్ బల్లి నైట్ అయితే వచ్చేసిద్ది అనమాట. ఓ హాయ్, రా. సరే ఫస్ట్ అయితే కట్ చేసి చిన్న చిన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడతా. అది సిల్లీగా అనిపించవచ్చు, ఎందుకంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో అయితే ఈ స్పాట్ ఉంది కదా, ఈ స్పాట్ ఇక్కడ ఇంత సైజ్ బల్లి నైట్ అయితే వచ్చేసిద్ది అనమాట. ప్రాబ్లం అక్కడ రావటం వల్ల కాదు, నైట్స్ కింద పాకిద్ది అనమాట. స్పీడ్కి వెళ్ళిపోతుండేది. మేము బయటకు వచ్చామంటే చాలు అటు ఇటు పాకేస్తూ ఉండేది. అదే కాకుండా ఒక 2 పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లల్ని అయితే బయటికి పంపించేసాం. కానీ నిన్న ఒకరితో అయిపోయింది అనుకుంటా, వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. సేమ్ అక్కడే అలాగే ఉంది. బయటకు వచ్చి చూస్తే కానీ స్పీడ్గా అటు ఇటు పారిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి నైట్ స్పీడ్ వల్ల నిద్ర ఉండట్లేదు. హానెస్ట్లీ అవి ఏం చేయట్లేదు, మేమే కొంచెం అనవసరంగా వర్రీ అవుతున్నాం కదమ్మా. సో ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానంటే, ఆ బల్లి ఎక్కడెక్కడ లేదా, లేదు కదా, స్కానింగ్ ఓకే లేదు. సో ఇక్కడ నుంచే వస్తుంది కాబట్టి దీన్ని మొత్తం మెష్తో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. ఏమంటావు? ఓకేనా? ఇవాళ మెయిన్ టాస్క్ ఆ స్పాట్ని మెష్తో క్లోజ్ చేయటం. కుదిరితే ఇక్కడ బాల్కనీ ఉంది, దీన్ని కూడా మ్యాక్సిమం మెష్తో క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఉన్న వాటిని బయటకు పంపించలేం కాబట్టి, సో బయట నుంచి రాకుండా వాటిని మనం మెష్తో క్లోజ్ చేద్దాం. ఇప్పుడైతే నాకు ఇదే బెస్ట్ ఐడియా అనిపిస్తుంది. ఇఫ్ మీకు కానీ ఏదైనా తెలిస్తే కమెంట్ చేయండి. అమ్మ టిఫిన్ పెడతావా ప్లీజ్? సో అయితే ఇప్పుడు మా అత్తగారింటికి వెళ్తున్నా. ఏంటన్నా? ఎందుకంటే మెయిన్లీ ప్రోటీన్ పౌడర్ కోసం, బికాస్ అది లేక చాలా వీక్ అయిపోతుంది బాడీ. ఆన్ ది వేలో మా బుడతకి టిఫిన్ కావాలంట. అంతేనా? ఏం టిఫిన్ తీసుకోవాలంట? దోశనా? ప్లెయిన్ దోశనా? ఆనియన్ దోశ తీసుకుందాం. వద్దులే, ఎందుకు? అప్పుడు నువ్వు తింటావు. అలా ఎవరికన్నామా బండి దిగేది? నువ్వు నిన్న కూడా ఇదే డ్రెస్ లో ఉన్న ఒకళ్ళు వచ్చి స్నానమే చేయలే. మా అత్తగారింట్లో ఇడ్లీలు బజ్జీలు ఉన్నాయి, కానీ ఈ బుడతకి అవి నచ్చవు. దోశే కావాలి. యాక్చువల్లీ 11:30 అయింది. హోటల్లో ఆల్మోస్ట్ మీల్ స్టార్ట్ చేశారు. మేము అడిగామని చెప్పి 4 దోశలు వేసి ఇచ్చారనమాట మాకు. ఎందుకంటే ఈ బుడత దోశ తినిద్ది. అయితే ఎందంట చెప్పరా? ఇట్స్ కనమ్మా ప్రోటీన్ పౌడర్ తీసుకోవా? థ్యాంక్ యూ. సాంబార్ ఇడ్లీ. వావ్, సాంబార్ ఇడ్లీ నీకా? ఎంజాయ్. కల్లు బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. సరే కొనిస్తుందా? సరే కొనిస్తా. సో వీఆర్ బ్యాక్ హోమ్. సో నేను బ్యాటరీస్ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ఇఫ్ యూ సీ దిస్, ఇది అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది మా ఇది? ఓ హాయ్, ఇదేంటి ఎప్పుడు వచ్చింది? సర్ప్రైజా? ఎక్కడ దాకుంది? ఓ మై గాడ్, అయిపోయింది. నా కెమెరాకి దొరికింది. రా అగస్య. అది అగస్య వచ్చాడు. ఓకే వచ్చి ఇదిగోమ్మా బ్యాటరీస్. ఏది ఇంతదా? పెద్ద బ్యాటరీలు అన్నావు కదా. అలారం బ్యాటరీలు రా. ఏదో తీసింది అక్కడ ఉంది. ఇదే అమ్మా పెద్దదే ఇది. ఇదేం ఏ బ్యాటరీలు కాదా? కాదు. ఒరే పెద్ద బ్యాటరీలు పట్టాలరా. ఏది?
పెట్టిందా? ఇదిగో తిరుగుతుంది, వర్కింగ్. కరెక్ట్ బ్యాటరీలు ఇచ్చా నేను. గుడ్ దాయమ్మ, ఇది అయిపోయిన తర్వాత వాడచ్చు. పట్టు. ఇదేనా? సో అయితే నేను మా తమ్ముడికి ఇట్రా నాన్న. ఓకే, బొడ్డోడి పేరు రహస్య, వీడు నా తమ్ముడు అనమాట. నా తమ్ముడికి నేను కార్ నేర్పిస్తున్నా, ఇట్లా డ్రైవ్ చేయాలి. ఆర్సీ కార్. రెడీయా? ఇది రిమోట్. ఇది వెనకాలకి వెళ్తే కార్ ముందుకెళ్ళింది, ఇది ముందుకంటే కార్ వెనక్కి వచ్చింది. ఇది స్టీరింగ్ లాగా అనమాట. ఇదిగో లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇదిగో స్టార్ట్ చేయి. రెడీ 3, 2, 1 గో. వావ్, అదేంటి అక్కడ ఏం లేదు. వెనక్కి అనాలి. వెనక్కి నాన్న. వెనక్కి అంటే అది కాదు నాన్న. వెనక్కి అంటే ఇదిగో ఇటు అనాలి కదా. ట్రాన్స్పరెంట్ షీట్స్. ఈ చిన్న షీట్స్తో మనం ఏం చేస్తామో నేను చూపిస్తాను. అండ్ బై ది వే ఇక్కడ కూర్చుంది మా చెల్లి. ఇందాక నేను చూపించా కదా బొడ్డోడిని, సో వాళ్ళ అక్క అనమాట. వీళ్ళిద్దరు మా పిన్ని వాళ్ళ పిల్లలు. లెట్ మీ షో ఇప్పుడు మనం ఏం చేస్తాము. ముందైతే నేను ఇక్కడ అంతా మెష్ పెడదాం అనుకున్నా. మెష్ అనేది ప్లేవుడ్ షాప్ లో దొరికిద్దంట, బట్ నాకు ప్లేవుడ్ షాప్స్ దొరకలేదు చుట్టుపక్కల. అందుకే నేను ఇదంతా కవర్ చేయకుండా జస్ట్ ఈ హోల్ కవర్ చేస్తాం. ఎందుకంటే ఆల్ ద టైమ్ ఈ డోర్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి వచ్చే ఛాన్సెస్ తక్కువ. అలా ఒక్క నిమిషం వదులుకో. సరే, ఫస్ట్ అయితే ఇది కట్ చేసి చిన్న చిన్న ఇవ్వు. ప్రస్తుతానికి నేను ఆ బల్లులు ఏవైతే ఉన్నాయో అవి బయట ఉన్నాయేమో అనుకుంటున్నా. అందుకని షీట్స్ ఇక్కడ వేసాను. ఇదంతా చేయటం అంత ఈజీ కాదు కాబట్టి మమ్మీ వద్దన్నారు. అయితే ఈరోజు నైట్ మనం పడుకుంటామా? బల్లీలు తరవం కదా, మనం పడుకుంటాం కదా. మనం పడుకుంటాం కదా అంటే బల్లులు ఇంట్లో నుండి ఎట్లా పడుకుంటావు? తిరుగుతూ ఉంటాయి కదా నేల మీద, సుక్ 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 అని. కింద నుంచి వస్తే మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? డోర్ వేసేయాలా? అగస్య ఇవాళ నైట్ మా ఇంట్లో బల్లులు వస్తాయి, నువ్వు పట్టుకుంటావా కింద పాకుతుంటే? వావ్, బాగుంది అగస్య. నేను నచ్చిందా నీకు కారు? నచ్చిందా? ఆడుకో ఆడుకో ఆడుకో. ఓకే, వేసేదా? వేసేయ్. థ్యాంక్స్ ఫర్ ఆర్డరింగ్ కార్. బొడ్డోడు కొంచెం బొమ్మ 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 అని అడిగాడని చెప్పి మా కన్నమ్మ ఆర్డర్ చేసింది ఒక 2 కార్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నన్ను ఎందుకు డ్రైవ్ చేయనివ్వట్లే? నీకు లైసెన్స్ ఉందా ఫస్ట్?